బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల జెడ్పీ ఫంక్షన్ హాల్లో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. అసోసియేషన్ చీఫ్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్బీఓ అమలాపురం రీజనల్ మేనేజర్ గుణేశ్వరరావు, ఆర్బీఓ కాకినాడ రీజనల్ మేనేజర్ తపోదన్ దెహేరీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యల ప్రభుత్వాలు తక్షణం పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం జోన్ సెక్రటరీ సతీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ తరఫున కాకినాడ అమలాపురం రీజన్స్ సంబంధించి రీజనల్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ ఫంక్షన్ రామారావుపేట కాకినాడలో జరుగుతుంది. దీనికి మా స్టేట్ జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ గారు, ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు, మరియు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ కాకినాడ అమలాపురం రీజనల్ మేనేజర్స్, మిగిలిన రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. దీన్ని ప్రతి 3 సంవత్సరాల టర్మ్లో ఒకసారి రీజనల్ కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది. అందులో ఈ 3 సంవత్సరాల జరిగిన యాక్టివిటీస్లన్నీ రివైజ్ చేసుకుంటూ మెంబర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేస్తూ డెలిగేట్ సెషన్లో మొత్తం అందరి మెంబర్లు అభిప్రాయాలు తీసుకుని దానికి సొల్యూషన్ కూడా నాయకులు చెప్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలోని ఈ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్స్ అన్ని కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మెంబర్స్కి వివరించడం జరుగుతుంది. ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాకినాడ అండ్ అమలాపురం మాడ్యూల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఎలక్ట్ అయిన 3 సంవత్సరాల్లో ఒకసారి కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఈ కాకినాడలో మనం ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కామ్రేడ్స్ యొక్క కోరికలు, డిమాండ్లు, వాటి సాధనకై మనం కృషి చేస్తాము. దాని గురించి ఈ మెయిన్ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.